ఒక ఇంటర్నేషనల్ ట్రెండ్ ఉంది, ఒకటే ఇండియాలో కాదు. అమెరికాలో కూడా 911 ఉంది, జర్మనీలో, ఫ్రాన్స్లో, అన్ని ప్లేసెస్లో ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ నెంబర్ ఉంది. గ్లోబలీ అంటే 50 to 60% కాల్స్ చెప్తున్నారు జంక్ కాల్స్ ఉన్నాయి. ఇదిలో జస్ట్ విదౌట్ ఎనీ యాక్చువల్ ఎమర్జెన్సీ లేవు. డయల్ 100 అంటే ఇది ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్కి నెంబర్ ఉంది. నాకు ఇక్కడ ఎల్పిజి గ్యాస్ రావటం లేదు, నాకు ఇక్కడ ఇది రావటం లేదు, దట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ. అవును కదా. ఇక్కడ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఇక్కడ ఆటో రావటం లేదు, అన్ని రకాల కంప్లైంట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ. యాక్షనబుల్ వర్క్ 30 to 40%, కొన్ని ప్లేసెస్లో ఇంకా తక్కువ కూడా ఉంది. సో ఈ 30% డయల్ 100 కాల్లో డైరెక్ట్ లింక్ విత్ పెట్రోల్ వెహికల్. ఈఎంఆర్ఐ మన మెడ్చల్ పక్కనే ఒక హెడ్ క్వార్టర్ ఉంది. ఇదిలో 60-70 కాల్ అటెండర్స్ ఉన్నారు. కాల్ అటెండర్స్ డైరెక్ట్గా కాల్ ట్రాన్స్ఫర్ నియరెస్ట్ మొబైల్కి చేస్తున్నారు. నియరెస్ట్ మొబైల్ లేకపోతే బ్లూ కోడ్ ద్వారా విదిన్ 5 to 6 minutes దే ఆర్ రీచింగ్. అండ్ అందరు ఆఫీసర్స్ దగ్గరే ఒక శాంసంగ్ ప్యాడ్ ఉంది. శాంసంగ్ ప్యాడ్లో పంచ్ చేస్తారు, ఏం కంప్లైంట్ వచ్చింది, ఎవరితోటి ఇంటరాక్ట్ చేశారు, ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా. కొన్ని ప్రాబ్లం అంటే ఇమీడియట్లీ ఇట్ కెనాట్ బి సాల్వ్డ్. సో దే హ్యావ్ టు మెన్షన్ దట్ ఇది పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశాము, నెక్స్ట్ డే రేపు ఇన్స్పెక్టర్ గారు వస్తారు, ఈ టైప్ ఆఫ్. సో అబౌట్ 30-35% రియల్ యాక్షనబుల్ కాల్స్ ఉన్నాయి. అండ్ ఇదిలో వీఆర్ రెస్పాండింగ్. మనకి యావరేజ్ టైం 5 to 6 minutes ఉంది. సార్ వన్ మోర్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ చూసినట్టే 5,20,000 రూపీస్ ఆల్మోస్ట్ ఫైన్ కలెక్ట్ చేశారు. దానికి డబల్ ఈసారి 10 crores దాకా వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ అడిగితే చెప్పేది ఏంటంటే మాకు టార్గెట్స్ ఇచ్చారని. కాదు, ఇక్కడ అందరు ట్రాఫిక్ ఆఫీసర్స్ ఉన్నారు. దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ టార్గెట్. టార్గెట్ అంటే టార్గెట్ ఈజ్ సేఫ్టీ. టార్గెట్ ఈజ్ నాట్ ఫైన్ కలెక్షన్. టార్గెట్ ఈజ్ సేఫ్టీ. మీ సేఫ్టీ, మీ పిల్లలకి సేఫ్టీ, మీ ఫ్యామిలీ మెంబర్కి సేఫ్టీ, దట్ ఈస్ ద టార్గెట్. If by imposing fine, if we are saving anybody's wife from accident, that is the target. Mana rate etla perigindi because of some revision in the MV Act lo kuda revision jarigindi. Earlier some fine was 500 rupees, now it is 1000 rupees. So ee MV Act government of India taraf nunchi implementation jarigindi. Idilo there was some enhancement, but purpose is not that. Objective idi kaadu, idi by product undi. Objective undi safety and security of our citizens of Hyderabad. ఓకే. ఇటీవల హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది సార్, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో వెహికల్ సీజ్ చేయొద్దని. కానీ అయినప్పటికీ కూడా సీజ్ అవుతున్నాయి. కానీ కోర్టు ఆర్డర్ తర్వాత ఎట్లా ఉంది సార్ సిటీలో సిచ్యువేషన్? కోర్ట్ ఆర్డర్ సుప్రీం ఉంది. కోర్ట్ ఆర్డర్కి వయలేషన్కి స్కోపే లేవు, ఛాన్సెస్ లేవు, ఇంటెన్షన్ కూడా లేవు. 100% కోర్ట్ ఆర్డర్ ఫాలో చేయాలి. బట్ మీరు కోర్ట్ ఆర్డర్ కొంచెం సరిగా చూడండి ఏముంది. థర్డ్ పారాగ్రాఫ్లో ఈ కోర్ట్ ఆర్డర్కి ఏముంది. సపోజ్ ఒక పర్సన్ మారుతి డ్రైవ్ చేస్తున్నారు, కార్ లేకపోతే సమ్ హోండా కార్ డ్రైవ్ చేస్తున్నారు, సింగిల్ పర్సన్ ఉన్నారు, అండ్ హీస్ టూ డ్రంక్, దెన్ ఏం చేయాలి? మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి అతనికి వెహికల్. హీ విల్ కాజ్ అగైన్ యాక్సిడెంట్ కదా. సో టిల్ హీ హ్యాస్ టు బ్రింగ్ సంబడి, his wife, his friends, relatives, somebody can come and take the vehicle. But oka person already swayamga drunk unnaru, how can we give vehicle to him? And it will be dangerous kada. Idi high court order lo kuda undi. So we are not seizing any vehicle. Idi seizing ki question e levu. They are free to take the vehicle, but who should drive the vehicle? Somebody who is not drunk. అవును కదా. చాలా మంది సింగిల్ డ్రైవర్ ఉన్నారు, లేకపోతే పక్కనే వైఫ్ ఉన్నారు, బట్ ఆమెకి డ్రైవింగ్ తెలియలేదు. దెన్ వీ కెనాట్ గివ్ వెహికల్ టు దెమ్ కదా, మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది. సో పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీలో వీఆర్ ఆస్కింగ్ దెమ్ దట్ యూ బ్రింగ్ సంబడి అండ్ దెన్ వీ విల్ గివ్. అండ్ ఈవెన్ ఫ్రెండ్స్, ఇది ఏం రిలేటివ్స్కి, ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ ఆల్సో టేక్ దట్ వెహికల్ అండ్ డ్రైవ్. ఓకే ఓకే సార్. సార్ దేవేందర్ సార్, ఇక్కడ పొలిటికల్ లీడర్స్లో కన్విక్షన్లో చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళపైన కేసులు నమోదైనా దర్యాప్తు జరగట్లేదు అని చెప్పేసి కూడా కన్విక్షన్ రేట్లో మీరు బాగా జనరల్ క్రైమ్లో కానీ మిగతా దాంట్లో కూడా బాగుంది. కానీ పొలిటికల్ లీడర్ విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇంకొకటి ఆగండి, వన్ బై వన్. ఇదిలో ఆల్రెడీ మీరు లాస్ట్ 1 year చూడండి, 3-4 కన్విక్షన్స్ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్ ఆఫ్ ఎనీ పర్సన్, మీ అందరికీ తెలుసు, బట్ ఉంది, కన్విక్షన్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఆర్ సర్టన్ కేసెస్ ఇన్ విచ్
the other people they have compromised or they have withdrawn the cases, that then legal system dwara we have to follow the procedure. Okay? సార్ టీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు, కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేస్తే మాత్రం అంటే నడి రోడ్డు పైన దారుణంగా కొడుతున్నారు, లాఠీచార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది బేస్లెస్ ఉన్నాయి. మీ అందరు శివ- 20-25 కెమెరాస్ ఉన్నాయి. ఎక్కడ లాఠీ చార్జ్ జరిగింది నాకు చూపించండి. అంటే వెంకట్ అనే కాంగ్రెస్ బేస్లెస్ ఉంది ఎలిగేషన్ ఇది. సార్ ఇంకొకటి పోలీస్ వెల్ఫేర్ ఇండియాలో మోస్ట్ యాక్టివ్ ప్రొఫెషన్ ఈజ్ అవర్ వీడియో కెమెరాస్ ఎవ్రీవేర్, వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ వీడియో కెమెరా, గవర్నమెంట్ వీడియో కెమెరా, సెల్ ఫోన్ కెమెరా, పొలిటికల్ పార్టీస్ ర్యాలీలో కూడా కెమెరాస్ ఉన్నాయి, ఓన్ కెమెరాస్ ఉన్నాయి, ప్రతి పర్సన్ దగ్గర సెల్ ఫోన్ కెమెరాస్ ఉన్నాయి. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లాఠీ చార్జ్ విచ్ కెన్ రిమైన్ సీక్రెట్. అన్ని పబ్లిక్ ప్లేస్లో కెమెరాస్ ఉన్నాయి, మీ కెమెరాస్ ఉన్నాయి, సెల్ ఫోన్ ఉన్నాయి, ఎక్కడ లాఠీ చార్జ్ జరిగింది? వీ డోంట్ ఇష్యూ లాఠీ అన్లెస్ అండ్ అంటిల్ ఈజ్ రిక్వైర్డ్ అండి. ఇది అన్ని బేస్లెస్ ఎలిగేషన్ ఉంది. సార్ ఇంకోటి పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి కోవిడ్కు ఉన్న వాళ్ళకి అసెస్మెంట్ అంటే ఫైనాన్స్ అసిస్ట్ చేశారు, 5,000 ఏదో చేసినట్టుంది, కానీ ఇంకా 1,630 మందికి ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ లేకనా లేదంటే ఇంకా ఎందుకు వారి పాపం 5,000 రూపాయల కోసం ఇంకా డబ్బు ఆపినట్టుంది? మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఒక వెల్ఫేర్కి ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆరోగ్య భద్రత తర్వాత ఇన్సూరెన్స్కి కూడా ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ బేసిక్ హెల్ప్ ఫ్రమ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అదర్స్ ఆల్సో ఇట్ హ్యాస్ హ్యాపెండ్. బట్ ఈ వెల్ఫేర్ సబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ సబ్జెక్ట్. మీరు ఏం చేస్తే దెర్ కెన్ ఆల్వేస్ బీ ఇంప్రూవ్మెంట్. సో ఐఎమ్ అగ్రీయింగ్ దట్ ఎస్ ఇంకా స్కోప్ ఉంది చాలా ఇంప్రూవ్మెంట్కి అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఈ సందర్భంలో చాలామంది కంపెనీస్ కార్పొరేట్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, లెట్ us జాయిన్ టుగెదర్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ ద వెల్ఫేర్ ఫెసిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సార్ ఇట్స్ సార్ Okay. Technology, especially CCTV cameras, in the absence of it, police investigation is getting paralyzed. We have seen in the case of East Zone wherein a minor girl was murdered, and also in case of KBR Park which took lot of time. What do you have to say about this? Dependence on technology and over dependence on technology. Dependence on technology అంటే మనకి ఆప్షనే లేవు. Now in 2021లో 21st centuryలో why only police? The most heavy technology users are media and press. Can you survive without technology? Can you survive ఒక single day? Not possible. Nobody in this world can survive without technology now. మీరు చూడండి ఎంత వరల్డ్కి టాప్ మోస్ట్ కెమెరాస్ అన్ని 4K, 8K, 10K, 20K, 50K అన్నీ ఉంది కదా. Can you go back to your old system now? No. So that is why when technology is a tool, it has to be used by everyone. That tool is there for us to use, and that is why ఎందుకు టెక్నాలజీ పైన డిపెండెన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ సేవ్స్ గవర్నమెంట్ మనీ. గవర్నమెంట్ మనీ అంటే ఏమిటి? పబ్లిక్ మనీ. ఒక ఇన్సిడెంట్ తర్వాత ఇంతకుముందు 10 teams, 20 teams used to be formed and you used to go to various places. So TA, DA, vehicular movement, salary అన్నీ ఎక్కడ నుంచి వస్తుంది? అన్నీ పబ్లిక్ మనీ కదా. నౌ 20,000 రూపీస్కి ఒక కెమెరా ఉంది and 24 hours it is working and it is detecting the case. It is saving money. But yes, entire city 700 square kilometer ki city undi. 8,000 kilometer roads unnai, lanes unnai, by-lanes unnai. There will be some dark spot, some black spots where camera may not be there or camera is not working. So that is why it is continuous process undi. We have to always improve and we have to always go ahead. Technology next 10 years lo inka next level lo potundi andi. We cannot even imagine 10 years tarvata what will be there. 10 years tarvata we can predict every crime and take preventive measures. Already research is going on, so many things is happening. So manaki option en levu. When the entire world is using technology, we have to use technology because it saves money, it is accurate, scientific, fail proof, and it is accepted in the court of law. Thank you. Last question. Sir, Sheriff Sir V6. సార్ సిటీ లిమిట్స్లో ఇప్పటివరకు కొత్త పోలీస్ స్టేషన్స్ని కూడా తీసుకొచ్చారు. ఇంకా కొన్ని రెనోవేషన్కి నోచుకొని చాలా వరకు ఉన్నాయి.
ఫండింగ్ వస్తలేదు పెట్టిన వాళ్ళ కాంట్రాక్టర్లకు అని చెప్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ అది సార్. వన్ బై వన్ మీరు టూ క్వశ్చన్ పెడితే ఫండ్ గురించి చెప్తున్నాము. ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి, ఫ్రమ్ గుజరాత్ టు అస్సాం, ఏ స్టేట్లో ఎంత పోలీస్కి ఫండ్ రాలేదు ద అమౌంట్ ఆఫ్ ఫండ్ విచ్ తెలంగాణ పోలీస్ హెస్ గాట్. నేను అన్ని పోలీస్లో అన్ని స్టేట్ నేను చూసాము, సెంట్రల్ గవర్నమెంట్ చూసాము. The amount of fund which Telangana government and our honorable CM Sri K. Chandrasekhar Rao Garu has given, no chief minister and no state has given anywhere. 75,000 rupees per month. Miru survey cheyandi. Bombay police is also not getting. Delhi police is also not getting. Bangalore police is also not getting. Everything is coming here. The amount, we were the first to give 5,000 patrolling vehicles. Nobody has got it. So funding ki problem em levu. There can be some priority ante oka subject ki mundu priority ivali, oka subject ki next priority ivali. That can happen. But funding low, I don't think any state can match the amount of fund which Telangana government has given to Telangana police. We are number one in that. Idi na statement kaadu. Ministry of Home Affairs ki statement undi. Technology lo we are getting all the awards. How we are getting awards? Without double technology possible lev kada? Is it possible? Every award we are getting from government of India. Passport verification lo 48 days nunti 4 days ki ochindi verification. Etla possible undi idi? Only because of technology. Oka verification from the house of the owner. Tab lo up punching చేస్తున్నారు కానిస్టేబుల్ and everything is getting uploaded. ఇంతకు ముందు ఫైల్లో రాస్తారు, ఫైల్ మళ్ళీ డిపాజిట్ చేస్తారు, మళ్ళీ ఇన్స్పెక్టర్ గారు చూస్తున్నారు, ఏసీపీ గారు చూస్తున్నారు, డీసీపీ గారు ఎంటైర్ ప్రాసెస్లో 48 days it used to take place. It is only because of funding. So we are number one in that and we will remain number one. I convey our gratitude to the government of Telangana for giving all the fund to police department. సార్ గతంలో టెక్నాలజీ లేనప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ సెకండ్ క్వశ్చన్ కాదు, మళ్ళీ టైం ఉంది కదా. లాస్ట్ వన్ సార్. ఓకే. ఈ సైదాబాద్ ఇష్యూలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏమైంది? చాలా డేస్ పట్టింది అనేది. ఏమైంది సైదాబాద్లో? అంత టెక్నాలజీ ఉన్నా కూడా కరపత్రాలు అదే విధంగా క్యాంపెయిన్ చేసినటువంటి సిచ్యువేషన్. ఏం కేసు జరిగింది సైదాబాద్? సింగరేణి కాలనీలో సార్, రేప్ అండ్ మర్డర్. అరెస్టెడ్ కదా, కమిటెడ్ సూసైడ్. ఒక క్రిమినల్ సూసైడ్ చేశారు, ఏం చేయాలి ఇది? ఏం చేయాలి ఇది? సూసైడ్ చేశారు, దాని మళ్ళీ చాలా టైం నుంచి ఉన్నారు. అభినవ్ చెప్పండి. Sir, there has been allegation that Hyderabad police are having double standards in granting permission to the protest. Like if a ruling party people are going on protest, a senior officer goes and reviews from where the stage has to erect and how long the protest has to take place. And second thing, sir, one at a time. I'll reply to all questions. One, మన అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ గారు ఎక్కడ ఉన్నారు? I don't know whether he has the list, but he can tell you last 3 months lo which party has been given how much permission. And I can guarantee that compared to ruling party, it is other parties they have been given more permission. Mana dagre unda statement Chauhan is not here. So anyway, so there is no question of anything. Number 2, with regard to comparison of security level, not only Telangana, every state, the security and safety of Honorable Chief Minister is the most important thing. There is no doubt about it. He is the head of the state. He is in Z+ category of security. So whenever Honorable CM Garu's movement is there, it is our primary responsibility, not only in Telangana police, but Maharashtra police, Delhi police, all police, wherever any government is there. In a democratic elected government, it is our responsibility to provide safety to our leader. It is our responsibility. So there is no question about it. As far as permission is, Chauhan has come. Would you like to, do you have some, or orally will you tell about permission? Who has got how much permission? You can talk. Roughly whatever you say. Good afternoon. Permission is given only, as I had explained during my briefing, solely based on the facts of the case, keeping in the balance between the right to freedom of expression and right to assembly, and also what kind of inconvenience it may cause to the other people.
certain times what happens on a single subject multiple people apply for the permission ఒక సబ్జెక్ట్ మీద లేదంటే కొన్ని కోర్సుల్లో ఒక వెన్యూ మీద అని 2-3 ఆర్గనైజేషన్ అది పర్మిషన్ కోసం అడుగుతున్నారు. సో అలాంటి సమయంలో మనము పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి కొన్ని చోట్ల ఉంటుంది. కానీ మా దగ్గర కరెక్ట్గా స్టాటిస్టిక్స్ లేదు. కానీ బట్ సమానంగా ఎలాంటి దాంట్లో నిష్పక్షపాతంగా పూర్తిగా నిష్పక్షపాతంగా ఎలాంటి దాంట్లో డిస్క్రిషన్ లేకుండా ఎలాంటి దాంట్లో డిస్క్రిమినేషన్ లేకుండా ఎవరైనా అప్లై చేస్తే వారికి చేస్తాం. అంటే నిజం చెప్పాలంటే ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి మీరు ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ చూస్తే అందరికీ సమానంగా ఉంటుంది అని మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పార్టీస్ బికాజ్ ఐ డూ నాట్ హ్యావ్ ద ఫిగర్స్, బట్ ఫిగర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఏ పార్టీకి ఎన్ని ప్రొటెస్ట్ ఉంటాయి మీకు అక్కడ ధర్నా చౌక్ ఒకటి స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తుంది. చాలా సందర్భాల్లో కూడా మనము అన్ని పార్టీలకి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ధర్నా పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఈవెన్ ర్యాలీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని సందర్భంలో సపోజ్ ఒక పర్టికులర్ ఆర్గనైజర్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఒకసారి మనము ఇచ్చిన పర్మిషన్ని సరిగా వాడకుండా సరిగా దాన్ని వినియోగించకుండా కొన్ని కండిషన్స్ ఏదైతే మనం పెట్టినామో అది అతిక్రమించినారనుకోండి, డెఫినెట్లీ वी हैव टू कीप दैट इन माइंड वाइल डिस्पोजिंग दैट परमिशन नेक्स्ट टाइम. एक आदमी को अगर हम एक परमिशन दिए उसी के हिसाब से पूरे इंतजाम करते हैं. बहुत सारा जो शहर की आबो हवा है, शहर की कम्युनल हार्मोनी है, जो बाकी शहरियों के जो राइट्स हैं, एम्बुलेंस जाते हैं, स्कूल के जाने के लिए बच्चे जाते हैं, ऑफिस जाते हैं, उस सबको मद्देनजर रखते हुए ये हम परमिशन देते हैं. मान लीजिए आपने 100 लोगों की परमिशन मांगी या हमने 200 लोगों की परमिशन दी और उसमें अगर आप 20,000 लोग लेके आए और 4 घंटे तक पूरा ट्रैफिक जाम हो गया, एम्बुलेंस भी नहीं चली, भाई तो जाहिर सी बात है अगर आप अगली बार परमिशन पूछेंगे तो ये सब चीज़ें हमें नज़र में रखनी पड़ेंगी. दूसरी बात, कई बार एक जो कॉज होता है फ्रंट में वो कुछ और होता है और जो अंदर प्लानिंग चल रही होती है वो कुछ और होती है. कई बार हमने ऐसा देखा गया है, हमसे परमिशन मांगा गया कि आप 200 लोगों का परमिशन दीजिए और सोशल मीडिया पर प्रचार किया जाता है कि आप भारी संख्या में पूरे स्टेट से आइए, हजारों आइए और यहाँ से फिर हम रैली भी निकालेंगे. तो ऐसे పరిస్థితి में ఇలాంటి సమయంలో మనం ఎక్కడైతే లా అండ్ ఆర్డర్కి ప్రఘాతం అయ్యే అవకాశం ఉంటే, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటే, సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ అండ్ ద లా అండ్ ఆర్డర్ ఆఫ్ ద స్టేట్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు డినై సచ్ పర్మిషన్. యాజ్ వీ టోల్డ్, వీ రెస్పెక్ట్ యువర్ ఫ్రీడమ్ but we also have to take care of the freedom of the entire city. Coming back again to the statistics, the very look at the Dharna Chowk permissions, anybody can make out that we are absolutely impartial and the permissions are processed without any discrimination, solely based on the grounds, number of persons, what impact this issue will have on the others, what impact it will have on the law and order, traffic and the security of the state. Thank you. Sir, one more thing. Sir, were you aware? Sir, 1 second. ఈ లంచ్ టైం లో కూడా సమ్ స్టాక్ పెట్టండి. Sir, ఒక్క నిమిషం. We will talk that time also. లేదు, మీరు Okay. 5 minutes వినండి సార్. వెయిట్ కరే సార్. Sir, were you aware that an ACP rank officer from your commissionerate had inquired about some corruption allegation on a DCP rank officer in some Pride India or Begumpet land issue? Were you aware, sir? Curious. I am not aware. So, is it true that they were involved in such this thing, sir? I The am not Pride India aware. land. I am not aware. Great, sir. Thank you. Sir, in all the major cities, due to which a lot of private financiers are harassing them and troubling them, and the only thing is about banks not giving loan. They say that banks do not give them loan. So have you any plan for such kind of people? Yes, that's a very important question. అండ్ ఈరోజు ఇక్కడ డిసిపి సౌత్ జోన్ గారు లేవు, నైట్ డ్యూటీ చేశారు. బట్ ఈ ప్రైవేట్ ఫైనాన్స్ గురించి మీ సమక్షంలో ఒకసారి మళ్ళీ నేను అందరికీ వార్నింగ్ ఇస్తున్నాము. ఎనీ పర్సన్ హూ ఈజ్ ఇండల్జింగ్ ఇన్ టు చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రైవేట్ ఫైనాన్స్, we will book PD Act against them and they will go to Chanchalguda jail. కామన్ పబ్లిక్ ఏ గ్రూప్లో ఉన్నారు, 30 to 40, 40 to 50, మీకు 1% కూడా ఫియర్ డౌట్ వస్తే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. లేకపోతే మన వాట్సాప్ కంప్లైంట్ నంబర్ కూడా ఉంది
9490616555 ఇదిలో ఏం ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు మీకు చీట్ చేస్తున్నారు, హరాస్ చేస్తున్నారు, కైండ్లీ ఇన్ఫార్మ్, వీ విల్ గ్యారంటీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. Sir, in all the major cities regularly, sir. అవును అవును, కరెక్ట్. ఇప్పుడే ఇక్కడ సైడ్ గ్యాలరీలో ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. న్యూ ఇయర్స్ టైంలో సెలబ్రేషన్కి ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కరోనా సందర్భంలో రిపీటెడ్ గైడ్ లైన్స్ వస్తుంది. గైడ్ లైన్స్లో కూడా చేంజెస్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఒక టైంలో కంప్లీట్ కర్ఫ్యూ కూడా వచ్చింది, ఒక టైంలో పార్షియల్ కర్ఫ్యూ వచ్చింది, ఒక టైంలో వీకెండ్లో వచ్చింది, ఒక టైంలో వేరే టైమింగ్కి వచ్చింది. సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మన స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అన్ని ఇన్పుట్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ గివ్స్ అస్ ఏ గైడ్ లైన్స్. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం whatever enforcement has to be done, we will be doing it. ఇప్పటి వరకు ప్రెజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మాస్క్ యూజ్ చేయాలి, unnecessarily heavy gathering should be avoided, and that is the guidelines, and I request अंदर पब्लिक की కూడా ఇది फॉलो చేయాలి. ఇది पहला सवाल क्या था? पहला सवाल सर, हाँ, that's a very important question. अभी जो 205 के लगभग पीडी एक्ट सिटी पुलिस के तरफ से बुक हुआ, उसके एनालिसिस में अगर आप देखिए तो जो भी राउडी शीटर्स हैं जो मल्टीपल ऑफेंसेस किए, एक से ज़्यादा, दो से ज़्यादा, उनको सबको उसमें बुक किया गया. किसी भी जोन में मैक्सिमम जो मर्डर्स हुए हैं 2000 में, 2019 में, 2018 में, 17 में, उसके पहले हर साल का एनालिसिस करिए आप, तो आपको पता चलेगा दैट मेजॉरिटी ऑफ द मर्डर नियर फैमिली या डिस्टेंट फैमिली के अंदर है. उसमें सेक्सुअल जेलेसी जिसको कहते हैं, उसका एक बहुत मेजर रोल है. सेक्सुअल जेलेसी, इलीगल इंटीमेसी, जिसको कि इंटरनेशनल टर्मिनोलॉजी में कहते हैं क्राइम ऑफ पैशन के कारण जो गुस्से में लोग आके या रिवेंज के कारण जो मर्डर करते हैं, मैक्सिमम वो है. उसके प्रिवेंशन के लिए सबसे बड़ी चीज़ ये है, उसमें बहुत कुछ सीक्रेट रहता है. इलीगल रिलेशनशिप 90% सीक्रेट रहता. वो जो उस रिलेशनशिप में है उनको मालूम, या उसके जो विक्टिम है उनको मालूम. कोई ज़रूरी नहीं है कि ये इन्फॉर्मेशन पुलिस तक मौजूद हो, ये काफ़ी सीक्रेट रहता है वो. इसीलिए उसके प्रिवेंशन के लिए पहली चीज़ तो है कि किसी को अगर मालूम है तो दे शुड इमीडिएटली इन्फॉर्म द पुलिस, लोकल पुलिस, सो दैट सीआरपीसी के तहत बाइंडिंग ओवर का एक प्रोविज़न है, उसमें हम लोग बाइंड ओवर कर सकते हैं. दूसरा कैटेगरी जो है वो प्रॉपर्टी डिस्प्यूट. प्रॉपर्टी डिस्प्यूट भी दो तरह का है, एक विद इन फैमिली, एक आउटसाइड फैमिली. विद इन फैमिली मतलब एक्सटेंडेड फैमिली भी होता है, उसमें भाई भाई के अलावा चचेरे भाई में, कजन्स में, ट्रेडिशनल एंसेस्ट्रल प्रॉपर्टी के डिस्प्यूट के लिए, उसमें भी सम ऑफ द क्राइम्स हैव बीन प्रिवेंटेड, जिसका कि पुलिस को इंफॉर्मेशन है. लेकिन ये जितने मर्डर केसेस हैं उसमें नॉन ऑफेंडर जो कि पहले से ही राउडी हैं, उसके द्वारा जो क्राइम किया गया है उसका नंबर बहुत कम है. एंड दैट इज़ वाई 2022 में जो हम लोग के तरफ से कोशिश रहेगा टू ब्रिंग द कम्युनिटी एंड पुलिस मोर क्लोज टू ईच अदर, सो दैट इवन दीज क्राइम्स कैन बी प्रिवेंटेड. दैट इज आवर ऑब्जेक्टिव. आपका थर्ड सवाल क्या था? सेकंड क्वेश्चन है सर, अभी सेकंड क्वेश्चन जी सर. सेकंड क्वेश्चन ये है कि सर ट्रैफिक के ताल्लुक से ड्रंकन ड्राइविंग चेकिंग चल रही है सर. ज़्यादातर देखा जा रहा है कि सर लॉरी को चेक किया नहीं जाता सर, बाजू से लॉरी को रास्ता दिया जाता है, एक्सीडेंट बिना टाइम सिटी में एंट्री होते हैं सर, उसमें ज़्यादातर एक्सीडेंट हो रहे हैं सर. वेरी इंपॉर्टेंट क्वेश्चन. సైబరాబాద్, రాచకొండ और హైదరాబాద్ ఈ మూడు కమిషనరేట్స్ ఉన్నాయి. ఈ మూడు కమిషనరేట్స్లో
ట్రాఫిక్ ప్యాటర్న్ మూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఒకేలాగే లేవు, ఇదిలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓఆర్ఆర్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఈ సైబరాబాద్ రాచకొండలో అవుటర్ రింగ్ రోడ్ ఉంది, వేరే రీజనల్ రోడ్స్ ఉన్నాయి. బట్ హైదరాబాద్లో హెవీ వెహికల్ మూవ్మెంట్కి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 10 o'clock అయినా 11, సో మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నౌ రోడ్ యాక్సిడెంట్కి డెత్ అనాలిసిస్ మీరు చేస్తే హైదరాబాద్ లోపల మ్యాక్సిమం డెత్ 2 wheelers విదౌట్ హెల్మెట్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. లారీ ద్వారా లేకపోతే ఆర్టీసీ బస్ ద్వారా లేకపోతే గుడ్స్ వెహికల్ ద్వారా యాక్సిడెంట్ ఇది చాలా తక్కువ ఉంది. మ్యాక్సిమం ఇది కూడా విమెన్, హస్బెండ్ హెల్మెట్ యూజ్ చేస్తున్నారు, బ్యాక్ సైడ్లో వైఫ్ షీఈ్ నాట్ యూజింగ్ హెల్మెట్. పిల్లలు ఒక ల్యాప్లో పిల్లలు ఉన్నారు, హెల్మెట్ లేవు. సో ఇదికి ప్రివెన్షన్ ఎట్లా చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. 100% బైక్లో హెల్మెట్ యూజ్ చేయండి. ఇది మీ సేఫ్టీ కోసం ఉంది, మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఉంది, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కోసం కాదు. 60 to 70% ఫేటల్ యాక్సిడెంట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ బైక్లో హెల్మెట్ యూజ్ చేయటం లేదు. ఇదే విధంగా నైట్లో కొంతమంది ర్యాష్ డ్రైవింగ్. మొన్న ఒక బంజారా హిల్లో జరిగింది. పాష్ వెహికల్లో 2 persons 2 laborers కి కొట్టారు. ఇది ఏంటిది? డ్రింక్ చేసి హై స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నారు. సో హైదరాబాద్లో ఫేటల్ యాక్సిడెంట్ ఈజ్ మోర్ బికాస్ ఆఫ్ 2 wheeler అండ్ 4 wheeler. హెవీ వెహికల్కి ఇక్కడ ఫెటాలిటీ రేట్ చాలా తక్కువ ఉంది. అండ్ ఈ న్యూ ఇయర్లో కూడా మన అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ అంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పెడతాము. మోర్ ఆన్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్, కెమెరా ద్వారా ఎన్ఫోర్స్మెంట్, అండ్ న్యూ ఇయర్లో अवेयरनेस इन स्कूल्स एंड कॉलेजेस कूड़ा. थैंक यू. थर्ड क्वेश्चन सर, खास करके ड्रंक ड्राइविंग के ताल्लुक से सर, ये कई इलाके ऐसे सर बल्दिया की तरफ से मास्टर प्लान किया गया है, रोड बनाई गई ट्रैफिक के ताल्लुक से, ट्रैफिक को सॉल्व होना, मगर कई बार्स और कई शराबखाने इस कदर खुल चुके हैं सर, उसकी पार्किंग उस रोडों पे हो रही है सर. खास करके वेस्ट जोन पुराना पुल की बात करो सर, कहीं उसमें माइनर एक्सीडेंट मेजर एक्सीडेंट मौजूद हो रहे हैं सर. और खास करके सर वहाँ इतने फंक्शन हॉल है सर, वहाँ से सर कई फैमिलीज गुजरते हैं, मगर काफ़ी लोगों को प्रॉब्लम से गुजरना पड़ रहा सर. करेक्ट. ఆల్రెడీ మన అడిషనల్ సిపి ట్రాఫిక్ రెగ్యులర్గా కన్వర్జెన్స్ మీటింగ్ జరుగుతుంది ఎవ్రీ సాటర్డే. ఇదిలో ఆల్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఆల్ డిపార్ట్మెంట్స్ దే కమ్. అండ్ లాస్ట్ 2-3 yearsలో లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ రిమూవ్డ్. ఎన్క్రోచ్మెంట్ రివ్యూ మొన్న రాత్రి కూడా మొన్న కాదు 3-4 days బ్యాక్ ఒక నాలా పైన ఒక పెట్టారు, ఒక సమ్ రిలీజియస్ స్ట్రక్చర్. ఇట్ వాజ్ అబ్స్ట్రక్టింగ్ ద ఫ్లో ఆఫ్ నాలా ఆల్సో. సో ఇది రిమూవల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్లో డెఫినెట్లీ దిట్ విల్ ఇంప్రూవ్ అండ్ సమ్ మోర్ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్, వైడనింగ్ ఆఫ్ ద రోడ్, మోర్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్. ఇండియాలో మ్యాక్సిమం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో జరుగుతుంది. మీరు చూడండి, కొన్ని హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నాయి, కొన్ని సైబరాబాద్లో ఉంది, రాచకొండలో ఉంది, ఈ బహదూర్పురా తర్వాత వాట్ ఈస్ దట్ ఏరియా, శివరాంపల్లి, దెన్ గగన్ పహాడి, మొత్తం ఇట్ ఈస్ చైన్ ఆఫ్ ఫ్లైఓవర్స్ ఆర్ కమింగ్ అప్. సో అంబర్పేటలో పెద్ద ఫ్లైఓవర్ జరుగుతుంది కన్స్ట్రక్షన్. సో డెఫినెట్లీ థింగ్స్ విల్ ఇంప్రూవ్. అంటే సిటీ అంటే ఇట్స్ అన్ ఓల్డ్ సిటీ, 1 crore పైన పాపులేషన్స్ ఉన్నాయి, 8,000 kilometer రోడ్స్ ఉన్నాయి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్. సార్ హైదరాబాద్లో అరబ్ షేక్ల వివాహాలు ఇంకా ఆగట్లేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు అంటే ఓల్డ్ సిటీలో మీకు తెలుసో తెలియక జరుగుతున్న వివాహాలు చాలా ఉంటున్నాయి. చిన్నపిల్లల్ని వివాహం చేసుకుని వెళ్ళిపోతున్నారు. దాన్ని కట్టడి చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? అంటే గతంలో కొన్నిసార్లు ఆపరేషన్ చేశారు, కొన్నిసార్లు స్పెషల్ ఆపరేషన్ చేశారు, కానీ ఇప్పుడు అది కొంత పట్టించుకున్న దాఖలాలు కనబడట్లేదు. ఈ 10 years బ్యాక్ దిస్ వాజ్ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ హైదరాబాద్. బట్ లాస్ట్ 5-6 yearsలో ఇది ఆల్మోస్ట్ నెగ్లిజెంట్. whatever cases has come to our notice, we have taken action, we have arrested people, and particularly పిల్లల కోసం, రెస్క్యూ ఆఫ్ పిల్లల కోసం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కూడా ఇదే డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంది. తర్వాత పబ్లిక్కి కూడా అపీల్ చేస్తున్నాము, ప్రెస్ బ్రదర్స్ సిస్టర్స్కి కూడా అపీల్ చేస్తున్నాము. ఎనీ ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ నోటీస్లో వస్తే కైండ్లీ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్, వీ విల్ డెఫినెట్లీ టేక్ ఫర్మ్ యాక్షన్. yes మైక్ ఇవ్వండి सर सीपी सर. yes Bombay, the National Crime Record Bureau under Ministry of Home Affairs, it collects all the data of narcotics.
Then number 2 is Narcotic Control Bureau, NCB. They also have their own internet site. You can go through all that. Compared to Bombay, Delhi, Bangalore, all big cities, Hyderabad is the safest city as far as drug is concerned. The chemical drugs are minimum here, minimum. The only complaint here was 2 months back was of ganja, which was coming from other state. In Hyderabad city, there is no agricultural land, so there is no question of any cultivation of ganja. Whatever is coming is because of the pilferage, which is going from one neighboring state to another neighboring state, and Hyderabad City Police, our task force, has even apprehended 12 people from Maharashtra and other states. So there is no, I cannot say that 100% there is no drugs. There are drugs, but everything is relative, and compared to the big cities of India, there is minimum amount of drugs in Hyderabad. Sir. Correct. Additional CP Law and Order has very rightly informed that when special drives were also launched, then all the seizures mostly was ganja. There was no opium and cocaine seizure here. So it is not there. There is, please do not compare Hyderabad with Bombay and other places. I don't want to talk about other things. మీ టీవీలో చూస్తున్నారు పెద్ద పెద్ద సిటీలో ఏమవుతుంది, బట్ హైదరాబాద్లో there is nothing to worry about. Whatever little doubt is there, that will also disappear with awareness. Manaki maximum cases what we have is of ganja and ecstasy tablet, that's all. Cocaine and other things are very minimum as per the statistics. Sir, Yes, you have please. attributed decrease in crime rate to initiation of 205 PD Act cases. But most of these cases, sir, the offenders are detained twice, on some occasions thrice also, and their conviction is also very negligible. Yes, that is a very important issue. Crime prevention is done by two methods. One is you arrest a person and send him to jail, so he is not able to do offense. But that deterrence is very small. What is more important that you arrest the person and 10 other people who are ready to commit crime, they have the fear that naku kuda PD Act lo lopal pampistaru. So that fear among the criminal, fear of law and order, fear of law, that is the most important deterrence, and that is how it is coming down. If somebody is fined for drunken driving, his entire friend circle will be scared and they will not drink and drive. That is the deterrence which is bringing down the crime. Okay. Thank you so much. I request all of you to join us for lunch, and whatever police department is doing, but for the support, but for the feedback of media, it is not possible. Our morning begins with media report, media briefing, media analysis, and on behalf of all my senior officers, I express my gratitude and sincere thanks to all the print and electronic media for being our partner in the year 2021. Thank you so much.